హై వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓజీ సినిమాకి ఎంత హైప్ ఉందనంటే, ఎంత క్రేజ్ ఉందనంటే, అసలు సినిమా రిలీజ్ అవ్వక ముందే కూడా సినిమాకి సంబంధించిన కొన్ని వ్యవహారాల్లో కొన్ని రికార్డులు అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది. తాజాగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అయితే విపరీతంగా వైరల్ అవుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు. అది ఏంటి అనంటే, ఓజీ మూవీకి సంబంధించి తెలంగాణలోని నైజాం ఏరియాలో మొదటి టికెట్ అనేది ఆక్షన్ పెట్టడం జరిగింది. అంటే నైజాం టికెట్ అనేది వేలంపాట వేశారు. ఆన్లైన్లో వేలంపాట వేస్తే దానిని 5 లక్షల రూపాయలకి కొనడం జరిగింది. పైగా ఇక్కడ ఇంత హైప్ ఉందనంటే కారణం, పవన్ కళ్యాణ్ గారు 90s టైం నుంచి కూడా ఏదైతే సినిమా ఇండస్ట్రీలో తనకంటూ కూడా ఒక మంచి గుర్తింపు తెచ్చుకుంటూ ఒక స్టార్ హీరోగా ఎదుగుతున్నారో, ఒక రకంగా చెప్పాలంటే నైజాం అడ్డా, పవన్ కళ్యాణ్ గడ్డ అని ఇటువంటి కొటేషన్లు చెప్తారు కదా, ఖచ్చితంగా అది సూటబుల్ అని చెప్పి మనం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి సినిమాకి కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమా నైజాంలో రిలీజ్ అవుతుందనంటే నైజాం ఏరియాలో ఒక విపరీతమైన హైప్ ఉంటుంది. పైగా నైజాం ఏరియాలో ఎవరైతే ఈ సినిమాకి సంబంధించిన పవన్ కళ్యాణ్ గారి సినిమాలకు సంబంధించిన బిజినెస్ చేసుకుంటారో, ఆ సినిమా హిట్ ఫ్లాప్ అనేది పక్కన పెడితే వాళ్ళు పెట్టిన పెట్టుబడి అనేది చాలా ఈజీగా బయటకు రావడం జరుగుద్ది. కొన్ని సందర్భాల్లో అధిక లాభాలు కూడా చూపించడం జరుగుద్ది. అయితే ఇక్కడ ఎలా చూసుకున్నా కానీ ఇప్పుడు ఓజీ మూవీకి సంబంధించిన నైజాం ఫస్ట్ టికెట్ ఏదైతే ఉందో ఈ టికెట్ని వేలం వేయడంతో ఏకంగా 5 లక్షల రూపాయలకి మొదటి టికెట్ అనేది ఇప్పటి వరకు కూడా దేశ చరిత్రలో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ హీరోకి కానీ ఏ సినిమాకి కూడా ఇంత బజ్ అనేది, ఇంత రికార్డ్ స్థాయిలో మొదటి టికెట్ అమ్మకం అనేది ఎక్కడా లేదని మనం అయితే చెప్పుకోవచ్చు. ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ట్రెండ్ సెట్టర్ అని పిలుస్తారో, అతని ఫాలోవర్స్ని ట్రెండ్ ఫాలోవర్స్ అని అంటారో, ఈరోజు అది నిజం అవుతుందని మనం అయితే చెప్పుకోవాలి. సినిమా రిలీజ్ అవ్వకముందే ఒక టికెట్ని వేలంపాట వేస్తే ఏకంగా 5 లక్షల రూపాయలకు కొన్నారంటే అసలు ఆ సినిమాకి ఎంత క్రేజ్ ఉందనేది మనం అయితే అర్థం చేసుకోవాలి. అయితే ఈ నెల సెప్టెంబర్ 25వ తారీఖున సినిమా అయితే రిలీజ్ అవబోతుంది. రీసెంట్గా నిన్న పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా ఎక్కడ చూసుకున్నా సరే విపరీతమైన సెలబ్రేషన్స్, పవన్ కళ్యాణ్ గారి ఓజీ మూవీకి సంబంధించిన సెలబ్రేషన్స్ అయితే చాలా భారీ స్థాయిలో జరిగాయని చెప్పుకోవచ్చు. ఓజీ మూవీ నుంచి చిన్న అప్డేట్ లాంటిది, విలన్ క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తూ హ్యాపీ బర్త్డే ఓజీ అనే విధంగా ఒక చిన్న సింగిల్ షాట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అది కూడా విపరీతంగా వైరల్ అయిందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఇప్పటికే కూడా 2 పాటలు, ట్రేజరు, ఒక నిన్న బర్త్డే విషెస్ కింద విలన్ క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేయడం, అండ్ మెయిన్గా హీరోయిన్ కన్మణి అనే క్యారెక్టర్తో ప్రియాంక మోహన్ని ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. అయితే ఈ నెల 18వ తారీఖు, 19వ తారీఖున ఖచ్చితంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది ఆంధ్రాలో చాలా భారీ స్థాయిలో జరగనుందని చెప్పి తెలుస్తుంది. దానికి 5 రోజుల ముందుగా అంటే 25వ తారీఖున సినిమా రిలీజ్ కాబట్టి 20వ తారీఖున ఖచ్చితంగా, లేదు అని అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే ఈ 2 సందర్భాల్లో ట్రైలర్ లాంచ్ చేసే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. ఏదేమైనా సరే సినిమాకి మాత్రం విపరీతమైన హైప్ ఉంది. ఒక్క టికెట్ని 5 లక్షల రూపాయలు పెట్టి కొన్నారంటే అసలు ఏ స్థాయిలో ఉందని మనం అర్థం చేసుకోవాలి. పైగా 5 లక్షల రూపాయలు పెట్టి కొన్న తర్వాత కూడా ఆ టికెట్ డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి జనసేన పార్టీకి డొనేషన్ రూపంలో ఆర్థిక సాయం అయితే చేయడం జరిగింది. ఇది నిన్న వేలంపాట సెప్టెంబర్ 2వ తారీఖు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ వేలం వేయడం జరిగింది. నైజాంలో మొదటి టికెట్ అనేది వేలం వేస్తే 5 లక్షల రూపాయలకి కొన్నదే కాక ఒక అభిమాని ఆ డబ్బుల్ని జనసేన పార్టీకి ఆర్థిక సాయం కింద, డొనేషన్ కింద ఇవ్వడం అయితే జరిగిందని చెప్పి మనం అయితే చెప్పుకోవచ్చు. ఏదేమైనా సరే పవన్ కళ్యాణ్ గారి రూటే వేరు, ఆయన స్టైలే వేరని ఏవైతే కొన్ని సందర్భాల్లో చెప్తా ఉంటారో ఈరోజు అది నిజమైందని చెప్పుకోవచ్చు. ఎప్పుడు కూడా ఆయన ఒక ట్రెండ్ సెట్ చేస్తారని మనం అయితే వింటూనే ఉంటాం. ఈరోజు అది ఖచ్చితంగా నిజమైందని మనమే చెప్పుకోవాలి. ఓజీ సినిమా రిలీజ్ అయితే ఎటువంటి రికార్డ్స్ను కొల్లగొడుతుంది, ముఖ్యంగా సినిమా థియేటర్స్ ఎంత దారుణంగా తగలబడిపోతాయి అనేది మనం అయితే ఈ సినిమాతో చూడొచ్చు. ఎందుకంటే మ్యూజిక్ అంత భయంకరంగా ఉండే విధంగా మన తమనన్న అంత దారుణంగా ఇచ్చాడని చెప్పి, ఇంకోవైపు డైరెక్షన్ పరంగా సుజిత్ కూడా అంతే ఎఫర్ట్స్ పెట్టాడని చెప్పి మనకైతే తెలుస్తుంది. ఏదేమైనా సరే ఓజీ సినిమా కోసం అయితే మాత్రం పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఈ సెప్టెంబర్ నెల అంతా కూడా పవన్ కళ్యాణ్ గారికి రాసి పెట్టుంది. వరుసగా 3 సినిమాలు, 2 రీ రిలీజ్ సినిమాలు, పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సెలబ్రేషన్స్, ఇంకోవైపు చూసుకుంటే సెప్టెంబర్ 25వ తారీఖున కొత్త సినిమా అయిన ఓజీ రిలీజ్. ఎలా చూసుకున్నా కానీ సెప్టెంబర్ అంతా కూడా పవన్ కళ్యాణ్ అభిమానులందరికీ కూడా సందడే సందడని మనమైతే చెప్పుకోవచ్చు.